హాయ్, వెల్కమ్ టు కేశ్రీ సాయి ఛానల్. ఇంట్లోనే ప్యూర్ ఘీ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం రండి. మీగడ నుంచి నెయ్యి తయారీ అయ్యే వరకు కూడా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. ఒక్కొక్కసారి ఎంత చిలికినా కూడా వెన్నపూస అనేది అస్సలు పడదు కదండి. ఎలాంటి క్లైమేట్ అయినా, ఎలాంటి కండిషన్లోనైనా, వెదర్ చల్లగా ఉన్నా కూడా, ఎండగా ఉన్నా కూడా వెన్నపూస అనేది ఇలా ఈజీగా రావడానికి నేను కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. ఈ నెయ్యిని చేయడం ఎంత తేలికగా ఉంటుందో అంతే సాటిస్ఫైగా ఉంటుందండి. లేట్ చేయకుండా ఘీ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. పాలలో కట్టే మీగడ లేదా పెరుగు పైన కట్టే మీగడని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 15 to 20 days అనేది కలెక్ట్ చేసుకోండి. పాలపైన కట్టే మీగడ లేదా పెరుగు పైన కట్టే మీగడ ఏదైనా ఓకేనండి. ఏ మీగడైనా ప్రాసెస్ అనేది ఒకేలా ఉంటుంది. ఈ మీగడిని ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. మనకు నెయ్యి కావాల్సినప్పుడు మాత్రమే ఫ్రీజర్లోంచి మీగడని ఫస్ట్ మనం బయటకు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అలా వదిలేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా వెన్నపూసని కొద్దిగా మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ అనేవి తీసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ లేదా కూల్ వాటర్ అనేది తీసుకోండి. ఇక్కడ వెదర్ని బట్టి తీసుకోండి. చల్లగా ఉంటే కొంచెం హాట్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉంది కదా, అందువల్ల నేను ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను. తర్వాత నేను ఈ మీగడని ఒక 5 minutes అనేది గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేయడం వల్ల వెన్నపూస కొంచెం సాఫ్ట్గా మారుతుందండి. ఇక్కడ మళ్ళీ కొద్దిగా కోల్డ్ వాటర్ని లేదా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి 2 minutes గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గట్టిగా ఉన్న వెన్న ముద్దలాగా, వెన్నపూసలాగా విడివిడిగా వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే వెన్న ముద్దలకి రెడీ అయినట్టే అండి. ఇప్పుడు వెన్న ముద్దలుగా చేసుకోవడానికి రెడీ అయినట్లే. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే వెన్న ముద్దల్ని ఈ బౌల్లోనే వేసుకుంటాను. తర్వాత వెన్నని చేతిలో తీసుకొని ఇలా ఒత్తుకుంటూ ఉండలుగా వెన్న ముద్దలుగా చేసుకొని ఆ బౌల్లో వేసుకుంటాను. ఇలా ఒత్తుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ అనేది వెళ్ళిపోయి వెన్న అనేది ముద్దలా వస్తుందండి. ఈ మొత్తం వెన్నపూసని ఇలా చేత్తో ఉండలుగా వెన్న ముద్దలా చేసుకొని ఆ బౌల్లో వేసుకుంటాను. తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో ఈ వెన్న ముద్దల్ని వాటర్లో 2-3 times అనేది క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే వెన్నలో ఉన్న మీగడ తెరకలు పోయి వెన్న అనేది స్వచ్ఛంగా నీట్గా వస్తుంది. ఇలా వచ్చిన వెన్నని ఇలా ప్యాన్లో ఒక్కొక్కటిగా వేసుకుంటాను. చూడండి, ఇలా 2-3 times అనేది నేను వాష్ చేసుకున్నాను. ఈ వెన్న ముద్దలన్నింటినీ ప్యాన్లో వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా వెన్న ముద్దల్ని వెన్నలా స్లోగా కరిగించుకుంటూ ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి. లేదంటే నెయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే నెయ్యి కింద అడుగంటుతుంది. ఇలా 10-15 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే నెయ్యి తయారవుతుంది. ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ నెయ్యి కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ నెయ్యి గోల్డెన్ కలర్లోకి మారిందంటే నెయ్యి కొద్దిగా రెడీ అవుతుందని అర్థము. మనకి చూడంగానే తెలిసిపోతుందండి. చూడండి, కొద్దిగా ఇలా నెయ్యి కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ పూర్తిగా నెయ్యి కలర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడగానే ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను తమలపాకుని యాడ్ చేసుకుంటున్నాను. తమలపాకు కానీ, కరివేపాకు కానీ, కొంచెం మెంతులు, ఈ మూడిట్లో ఏది యాడ్ చేసుకున్నా మంచిదేను. నేను ఇక్కడ తమలపాకు, కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుందండి. అంటే కమ్మని వాసన వస్తుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా గరిటెతో తీసుకొని ఫిల్టర్లో వేసుకుంటూ కొద్దిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం నెయ్యిని నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఇలా కొద్దిగా మొత్తం ఫిల్టర్ చేసేసుకున్నాను. చూసారా, స్వచ్ఛమైన హోమ్మేడ్ ఆవు నెయ్యి అనేది రెడీ అయిపోయింది. మంచి చక్కని టేస్టీగా గుమగుమలాడే ఆవు నెయ్యి రెడీ అయిపోయింది. ఈ నెయ్యిని నేను 2 గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా రెండిట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒకటి నేను పిల్లలకి లేదా వంటకి యూజ్ చేస్తాను, ఇంకొకటి పూజకు మాత్రమే యూజ్ చేస్తానండి. మనం పూజకు వాడేది ఇంట్లో వాడేది ఒకేలా ఉండకూడదు కదా, సపరేట్గా ఉండాలి. కాబట్టి నేను పూజకు ఒకటి, ఇంట్లోకి ఒకటి యూజ్ చేస్తాను. చూడండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. మీకు కనుక ఈ నెయ్యి ప్రాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోస్ కోసం మా కేశ్రీ సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.